హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీ ముందుకి గరుడన్ తమిళ్ మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్య నేను చూసిన మంచి మూవీ అండి ఇది. మా ఛానల్ నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. గరుడన్ మూవీ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ అండి అది. ఆ మెసేజ్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను, లాస్ట్లోకి అయితే చూడండి. ఈ మూవీ హీరో అయితే ఒక చిన్న కామెడియన్ యాక్టర్ సూరి అనేసి. ఇంత బాగా చేస్తాడు అనుకో, తనకి ఇది సెకండ్ మూవీ. చాలా బాగా చేశాడండి. ఈ మూవీ బడ్జెట్ అయితే 20 crores, చాలా చిన్న బడ్జెటే, 20 crores బడ్జెట్. కానీ బాక్స్ ఆఫీస్ అయితే 60 crores దాకా వసూలు చేసేసింది. 10 crores అయితే ఫారిన్ మార్కెట్లోనే వసూలు చేసింది. దీంతో మెయిన్ కాన్సెప్ట్ అంటే గరుడన్ మూవీ స్టార్టింగ్ నుంచి మనకి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ అనేది లేకుండా మనల్ని కట్టి పడేస్తుందండి మూవీ అయితే. ఈ మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ఒక మినిస్టర్తో స్టార్ట్ అవుతుంది. చెన్నైలో ఒక మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రి, ఆ మినిస్టర్ ఒక ల్యాండ్ వెళ్ళి చూస్తాడనమాట. సో ఆ ల్యాండ్ అయితే దగ్గర ఐటీ సిటీకి దగ్గరలో ఉంటుంది ల్యాండ్. కొన్ని క్రోర్స్ చేస్తుంది అనమాట, 300 crores దాకా ఆ ప్రాపర్టీ ఒక వాల్యూ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్లేస్ని తను ఎలాగైనా స్వాధీనం చేసుకునేయాలి అనుకుంటారు. సో అప్పుడు ఆ పేపర్స్, ఆ ఒరిజినల్ పేపర్స్ అన్నీ ఎక్కడున్నాయి అని విచారించినప్పుడు ఆ పేపర్స్ వచ్చేసి ఒక గుడికి ఎన్ఆర్ఐస్, వాళ్ళు తమిళియన్స్ ఎన్ఆర్ఐస్ వచ్చేసి వాళ్ళు ఆ గుడికి అనేసి దానం చేసి వాళ్ళు ఫారిన్. ఆ గుడి పేరు కొంబై అమ్మన్ టెంపుల్, తేని డిస్ట్రిక్ట్లో ఉంటుందండి ఆ గుడి. అది అమ్మవారి గుడి. సో ఆ గుడికి చెందిన ప్రాపర్టీ చెన్నైలో ఉంటుంది, 300 crores. ఆ గుడికి చెందిన వాళ్ళకు కూడా అంత ప్రాపర్టీ, అంత వాల్యూ ఉండే ప్రాపర్టీ గుడి దేవుడికి ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేసి గుడిలో లాకర్లో ఉంటుంది. దేవుడికి నగలు ఎవ్రీ ఇయర్ తీసుకుని వస్తారు. అప్పుడు దీంతోనే ఆ గుడి డాక్యుమెంట్స్. సో ఆ డాక్యుమెంట్స్ని ఎలాగన్నా తను తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఆయనకు చెప్పేస్తాడు, ఈ మినిస్టర్, నువ్వేది కానీ పట్టించుకోకూడదు అనేసి. సో దాని తర్వాత అక్కడ ఆ ఊర్లో ఉండే ఇంకొక పెద్ద ఒక చెడు పనులు చేసే అతను ఉంటాడు. సో అతని ద్వారా ఎట్లనో ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి ఈయన ప్లాన్ చేస్తాడు. సో అక్కడికి అది అయిపోతుంది. నెక్స్ట్ అప్పుడు ఆ గుడి గురించి చూపించినప్పుడు కొంబై అమ్మన్ టెంపుల్, ఆ ఊర్లో 3 ఫ్రెండ్స్ ఉంటారండి. వాళ్ళే అనమాట సూరి, కరుణాకరణ్, ఆదిత్య. సూరి పేరైతే సొక్కన్ అండి, సొక్కన్. ఉన్ని ముకుందన్ మలయాళం యాక్టర్, చాలా బాగా చేశాడు. సో అతని పేరు కరుణాకరణ్, మూవీలో అయితే అతన్ని కరుణ అని పిలుస్తారు. మళ్ళీ శశికుమార్, అతని పేరైతే ఆదిత్య, సినిమాలో ఆది అని పిలుస్తారు. సో ఈ ఆది, కరుణ, సొక్కన్, ఈ 3 అయితే ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు వాళ్ళది చూపించినప్పుడు ఈ కరుణ అనే అతను జమీందార్ ఫ్యామిలీలో నుంచి జమీందార్ ఫ్యామిలీకి చెందిన అతను. ఆ గుడికి సంబంధించిన నగలు కానీ ఆదాయం వ్యయాలన్నీ కూడా చూసుకునేది వీళ్ళ ఫ్యామిలీనే అనమాట. సో వీళ్ళు జమీందార్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వీళ్ళకి రాను వాళ్ళ ఆస్తులన్నీ తరిగిపోతాయి. ఇతని జనరేషన్ వచ్చేసరికి ఆస్తులన్నీ తరిగిపోతాయి, ఒక ఇల్లు మాత్రం ఉంటుంది. కరుణాని, ఆదిత్య చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఉంటారు. అప్పుడు ఈమె వాళ్ళ నాన్నమ్మని పెంచి పెద్ద చేస్తారు అనమాట. ఎవరు? కరుణ వాళ్ళ నాన్నమ్మ. కరుణ వాళ్ళ నాన్నమ్మ అయితే వడికరిసి చేసిందండి, చాలా బాగా చేసింది. కాసేపు వచ్చినా కూడా మూవీలో అయితే ఆమె హైలైట్. చిన్నప్పుడు సొక్కన్నే మెయిన్ హీరో ఈ మూవీకి, సూరి. సొక్కన్న చిన్నప్పుడు అనాథ అనమాట. ఆ అబ్బాయి అయితే అనాథ. ఒకసారి వీడు కరుణ నీటిలో పడిపోతే అప్పుడు సూరి వెళ్ళి కాపాడుతాడు కరుణని. అప్పుడు కరుణ ఇంటికి తీసుకెళ్ళి వాడికి భోజనం పెడతాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ అడుగుతాడు, నీకు ఎవరున్నారు ఏమంటే, నాకు ఎవరు లేరు, ఇలా నేను గుళ్ళో పడుకుంటున్నాను లేసంటే, సరేరా నువ్వు ఇంకపోయినా మన ఇంట్లోనే ఉండిపో అని చెప్పేసి అప్పటి నుంచి కరుణ సూరిని పెంచుతాడు. అదేలాగా కరుణ ఫ్రెండ్ ఆదిత్య కాబట్టి, సో ఆదిత్య కూడా సూరికి ఫ్రెండ్ అయిపోతాడు. కానీ ఎక్కువ వచ్చేసి సూరికి ఎక్కువ నమ్మకంగా ఉండేది కరుణాకే అనమాట. అప్పుడు ఆదిత్య వచ్చేసి కరుణ మీద చెయ్యి ఎత్తినాడంటే కూడా ఫస్ట్ సూర్య వచ్చి కొట్టేస్తాడు అనమాట. అంత మంచి ఒక విశ్వాసమైన బంటు మాదిరి సూర్య ఉంటాడు.
ఇలా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ ఆ గుడి వీళ్ళ దగ్గర ఉంటుంది, జమీందార్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరే. ప్రతి సంవత్సరం జాతర జరిగేటప్పుడు బ్యాంక్ లాకర్కి వెళ్ళి ఆ నగలన్నీ తీసుకొచ్చి మళ్ళీ దేవుడికంతా అలంకరించి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టే బాధ్యత అంతా ఆ గుడి నిర్వాహకురాలు ఎవరంటే వడి ఉక్కరసి ఆమె చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఇలా పోతూ ఉన్నప్పుడు వీళ్ళ రిలేషన్షిప్స్ అంతా అన్నీ చూపిస్తారు మూవీలో. దాని తర్వాత వడిపుక్కరసి సడన్గా ఒకరోజు ఎక్కువ కళ్ళు తాగుతూ వద్దు వద్దు అనేసి సొక్కని చెప్తూ ఉంటాడు. లేదు లేదని తాగేసి ఇంటికి తీసుకెళ్ళి సరి అనేసి పడుకోబెట్టేస్తారు ఇంట్లో. నెక్స్ట్ డే చూస్తే ఆమె చనిపోతుంది. ఇంకా దాని తర్వాత ఆమె నిర్వాహకురాలు నెక్స్ట్ ఆమె వారసత్వం ఎవరికి, కరుణాకు రావాలి. కరుణాకు వచ్చేటప్పుడు కానీ అతను మైలలో ఉన్నాడు అనేసి ఆ మినిస్టర్ ఒక అతను పెట్టుంటాడు కదా, ఆయన కూడా వీళ్ళ ఫ్యామిలీకి రాలేదంటే వీళ్ళ ఫ్యామిలీకి ఆ నిర్వహణ బాధ్యతలు రావాలి. అప్పుడు ఆయన వచ్చేసి మాకు ఇవ్వచ్చు కదా, అతను మైలలో ఉన్నాడు అలా అంటారు అనమాట. అప్పుడు లేదు పోటీ పెడతాము, నిన్ను నమ్మి మేము ఇవ్వలేము, మేము పోటీ పెడతామనేసి అప్పుడు జమీందార్ ఫ్యామిలీ తరఫున సూరి అంటే సొక్కన్ని నిలబెడతారు. ఆ పోటీ ఇలాగా ఇద్దరికి పెడతారు. కానీ దీంతో విన్ అయ్యేది ఏమంటే సొక్కనే విన్ అయిపోతాడు. అప్పుడు ట్రస్టీ బాధ్యతలన్నీ సొక్కందే అనమాట. ఇలా పోతున్నప్పుడు సడన్గా ఈయన బాధ్యతలు తీసుకునేటప్పుడు గుడిలో నగలు వచ్చేసి దేవుని నగలు ఎప్పుడు ఇది చేస్తారు, ఆచార్యం తీసుకొచ్చేసి అన్ని ఇదిగా చేసినప్పుడు అవన్నీ డూప్లికేట్ నగలు అని తెలిసిపోతుంది. మొత్తం దగ్గర 130 సవరణలు డూప్లికేట్ నగలు అని తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇతన్ని తీసుకెళ్ళి లోపల పెడతారు, ఎవరిని, కరుణాన్ని లోపల పెడతారు. అప్పుడు ఆది వచ్చి వెళ్ళి డబ్బులంతా కట్టేసి మనం తీసుకొస్తారు బయట. ఇంతవరకే మనకు తెలిసింది. అందరూ ఏమనుకుంటారంటే ఆ నగలు వడి ఉక్కరసికి అసిస్టెంట్గా ఒక ఆయనతో ఇలా చేసింటాడు అట్లనేసి అనుకుంటారు. కానీ నిజంగా మళ్ళీ ఈయన ఆపోజిట్గా నిలబడి ఉంటాడు, ఆయన చెప్తాడు లేదు నగలన్నీ మా దగ్గర ఉంది, మా దగ్గర ఇచ్చిపెట్టింది వాళ్ళ నాయనమ్మ అనేసి ఆ నగలు రిటర్న్ చేసేసేసి వీళ్ళు రిలీజ్ చేసేస్తారు. ఇదనమాట. సో ఇలా పోతున్నప్పుడు ఇప్పుడు ఎట్లున్నా ఆ ప్రాపర్టీస్ తెచ్చుకోవాలి అనే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలనే పోరాటంలో వీళ్ళ ముగ్గురికే గొడవలు అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ ముగ్గురికి గొడవలు వచ్చి ఒకరినొకరు చంపుకోవడము, ఇలా ఒక ప్రాపర్టీ ఎంత ఇదవుతుంది అనేది అనమాట. సో ఇలా ఒకరినొకరు చంపుకునే స్థితికి వచ్చేస్తారనమాట. సో లాస్ట్లో మనకేం తెలుస్తుందంటే సొక్కను తెలుసుకుంటాడు. సొక్కను అంతవరకు కరుణాకు నమ్మకంగా ఉంటాడు. అది వీడు చంపేసినప్పుడు కూడా వీడేం మాట్లాడు, అలాగే సైలెంట్గా ఉంటాడనమాట. మళ్ళీ దాని తర్వాత వీడికి తెలుస్తుంది నానమ్మను కూడా కరుణానే చంపేసినాడు అనేసి. కరుణాని ఎందుకు చంపేసినట్టే అతనితో ఒక అతను ఉంటాడు, ఆయన అన్నీ చెప్పేస్తాడు. వీడు ఒకసారి జైల్లో పోయి ఉంటాడు, ఎవరు, సొక్కని. అప్పుడు ఆ జైల్లో ఉండే అతను చెప్తాడు, లేదు వాళ్ళ నాన్నమ్మను కూడా కరుణానే చంపేసినాడు, ఎందుకంటే నగలు వచ్చేసి ఒక 2 డేస్లో మొత్తం నగల్ని సబ్మిట్ చేయాలి గుడిలో అనేసి వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నమ్మని గొంతు పట్టుకుంటాడు, ఏంటి నాకు తెలియదు అట్లంటే, లేదు నేను ఇచ్చి తప్పు చేసినాను అనేసి నువ్వు నాకు ఎట్లా 2 రోజులు తేవాలనేటప్పుడు సరే అనేసి అప్పుడు బెదిరించేస్తాడు వీడు. కానీ నెక్స్ట్ డే ఏం చేస్తాడు, వడిపుక్కరసికి తెలియకుండానే ఆ కళ్ళులో విషం కలిపి ఇచ్చేసింటాడు అనమాట. అప్పుడు వీడికి సూర్యకి ఇంకా చాలా ఇదైపోయి లాస్ట్లో వీడు వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా అంతా చేసినావు, ఒక డబ్బుల కోసము ఒక ప్రాపర్టీ కోసం వీటిలంతా చెయ్యొచ్చా అనేది ఇక్కడ ఇదనమాట. అప్పుడు వీళ్ళిద్దరికి కూడా గొడవలు వచ్చి లాస్ట్లో వీడిని చంపేస్తాడు అనమాట సూర్య. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే లాస్ట్లో మనకి ఒక పిక్చర్ చూపిస్తారు, ఒక గరుత్మంతుడు వచ్చేసి ఆ గుడి పైన ఇలా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనకు మెసేజ్ ఏమంటే నేను ఎక్కడున్నా కానీ నా ప్రాపర్టీస్ని, నా సంపదని నేను కాపాడుకుంటాననేసి మనకు ఆ దేవతలు చెప్తారనమాట. అది అనమాట. అది లాస్ట్లో చూసినామంటే ఆ సంపదకి ఎవరెవరైతే ఇది చేస్తారో, దేవుని సొత్తు ఎవరెవరైతే తాకాలి అనుకుంటారో వాళ్ళందరూ నాశనం అయిపోతూ ఉంటారు. అదే మరి లాస్ట్ ఎండింగ్లో కూడా మినిస్టరు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయే మరి మనకు చూపిస్తారు అనమాట. సో ఇది మూవీ. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే దేవుని సొత్తు అనేది మనము ఎప్పుడు కానీ టచ్ చేయకూడదు. వడిపుక్కరసి అంత న్యాయంగా ఉంటుంది, అంత నిజాయితీగా ఉంటుంది ఆమె. కానీ ఏం చేస్తుంది, మనవుడు వచ్చేసి ఒక 2 డేస్లో నేను ఇస్తాను, కొంచెం బిజినెస్ కోసం నాకు అవసరం అని చెప్పిన దానికి నగలు తీసుకెళ్ళి ఏమి కుదువ పెట్టడానికి ఇస్తుంది. కానీ అతనికి కొంచెం చెడు వాళ్ళు అట్లా జూదం ఆడాలి, ఎట్లనా కానీ మనీ వచ్చేసి మనం ముందులాగా వైభవంగా ఉండాలనే దీంతో అతను జూదంకి అలా అలవాటు అయిపోతాడు.
సో అదే అనమాట. దీంతో ఏమంటే మన పరుల సొత్తు ఎప్పుడు గాని మనము టచ్ చేయకూడదనేది ఒక మెసేజ్. కానీ ఈ మూవీ మొత్తం అయితే చాలా బాగా కూర్చోపట్టేస్తుందండి. సొక్కనికైతే ప్రతి సంవత్సరము అమ్మవారు తనకొస్తదనమాట. చిన్నప్పటి నుంచి మనకు అది చూపిస్తారు. సో, ఆ డాక్యుమెంట్స్ ఎత్తుకునే నేపథ్యంలో వీడు ఆ నగలు తీసుకొనొచ్చినప్పుడు కూడా అలా మధ్యలో ఆదిని చంపాలనేసి ఆ విలన్ వచ్చేసి కరుణ వాళ్ళ బామర్దికి చెప్పి కత్తి ఇచ్చి పంపిస్తాడు. ఆ గొడవలు వీడిని వేసేస్తే మనకేం తెలుస్తలేదు అనేసి. అప్పుడు వాడు ఆ బామర్ది వెళ్ళి వాడు ఆది మీద చెయ్యెట్టే లోపల వీడు ఫ్రెండ్ కదా ఎవరు కరుణ, వాడేం జస్ట్ కన్నుల సైగ చేస్తాడు సొక్కనికి అంతే. సొక్కనికి ఆల్రెడీగా దేవుడు వచ్చేసింది. అప్పుడు ఆ దేవుడు వచ్చిన టైంలో ఏం చేస్తాడు, తీసుకెళ్ళి వాడు చెయ్యి నరికేస్తాడు. వాళ్ళ బామర్ది ఎవరు కరుణ వాళ్ళ బామర్ది చెయ్యి నరికేస్తాడు అనమాట. ఆ సీన్ అయితే చాలా బాగా పెట్టారండి. మనం కూడా ఏమనుకుంటామంటే అమ్మవారే వచ్చి అతను చెయ్యి నరికాడని మనకు అనిపిస్తుంది. కానీ మనకి తర్వాత తెలుస్తుంది జస్ట్ కరుణ ఒక కన్ను సైగలో అతను నరికాడు అనేసి. కానీ చాలా బాగుంది ఈ మూవీ. తెలుగులో వచ్చింది అంటే తప్పకుండా చూడండి. ఎవరన్నా తమిళ్ చూసేటట్లుంటే ఇప్పుడు ప్రైమ్లో అయితే ఉంది ఈ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది మూవీ అయితే. మన లాస్ట్ వరకు కట్టుబడేస్తుంది ఏంటి అనేసి ఒక థ్రిల్లర్ మూవీ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.